ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ వంకాయ వట్టి తునకల కర్రీ. సో వట్టి తునకలు అంటే ఎండిన మాంసం. సో ఇదైతే మనకి మటన్ ఎండింది. సో దీంతో ఉప్పు పసుపు వేసి ఎండలో పెడతారు. సో వీ కెన్ యూజ్ ఇట్ ఓవర్ ద ఇయర్. సో ఫస్ట్ అయితే వట్టి తునకల్ని మనం బాగా, ఇక్కడైతే నేను హ్యామర్తో బాగా బీట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ప్లాస్టిక్ కవర్ పైన బీట్ చేయదండి, జస్ట్ నార్మల్ బోర్డు పైన బీట్ చేయండి. సో అది బాగా ఫ్లాటన్ చేసిన తర్వాత మనం హాట్ వాటర్లో వేసి అంటే సోక్ చేయాలి. సో మార్నింగ్ మనం హాట్ వాటర్లో సోక్ చేస్తే మనం ఈవినింగ్కి కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్ కర్రీ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 5-6 hours అది వామ్ వాటర్లో నానాలి. దాని తర్వాత దాన్ని ఒక 3-4 times వాష్ చేసుకొని కర్రీలో యూజ్ చేయడమే. సో ఇక్కడ సింపుల్గా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసాను. దాని తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసి అది వేగాక కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయించాలి. దాని తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం నానబెట్టి కడుక్కున్న వట్టి తునకల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5-6 minutes, ఒక 10 minutes కూడా స్లో ఫ్లేమ్లో బాగా వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో దట్ కొద్దిగా రా స్మెల్ ఉన్నా కూడా పోతుంది. దాని తర్వాత మనకి కూరకు తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒక 4-5 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఉప్పు అయితే ఇక్కడ చూసి వేసుకోవాలి, ఎందుకంటే వట్టి తునకల్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసే డ్రై చేస్తారు. సో కొంచెం ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, సో కొద్దిగా వేసుకుంటే బెటరు. తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక వాటర్ ఎక్కువే పోసుకుంటాం. మనం యూజువల్గా మటన్కే ఎక్కువ విజిల్స్ పెట్టి ఉడికిస్తుంటాం. సో అదేలాగా వట్టి తునకల్ని కూడా ఎక్కువ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. సో నేను ఇక్కడైతే 12 whistles పెట్టాను. దాని తర్వాత వట్టి తునకలు ఉడికిన తర్వాత నేను వంకాయలు వేసుకున్నాను. ఇక్కడ మీరు ఆలుగడ్డ అలాగా వెజిటబుల్ ఇష్టపడితే అది వేసుకోవచ్చు. సో అదైతే ఒక 10 minutesలో ఉడికిపోతుంది. దాని తర్వాత నేను కొద్దిగా గరం మసాలా వేసి ఇంకాసేపు ఉడికినిచ్చాను. దాని తర్వాత ఫైనల్లీ కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకుంటే మన వంకాయ వట్టి తునకల కర్రీ రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.